ఎక్కడికి వెళ్ళావు? అంటే అది ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కొంచెమైనా బుద్ధి ఉండాలి. కనీసం ఫోన్ అయినా పక్కన పెట్టుకోవాలి కదా. అయ్యో నేను వెళ్ళింది టెర్రస్ పైకి గాలి కోసం. కనీసం మెసేజ్ అయినా పెట్టాలి కదా. నేను వెళ్ళింది పైకి బావా, బయటికి కాదు. అంటే అది భయపడ్డావా బావా? భయం దేనికి? మళ్ళీ వెళ్ళిపోయానేమో అని భయపడ్డావా? లేదే. అంటే ఈ టైంలో సడన్గా కనిపించిపోయేసరికి ఎక్కడికి వెళ్ళావా అని. నీది టెన్షన్ కాదు బావా, భయం. అది నాకు అర్థమవుతుంది. తప్పు నీది కాదు బావా, నాది. నేను అలా చేయడం వల్లే నువ్వు ఇప్పుడు ఇలా రియాక్ట్ అవుతున్నావు. అదేం లేదు. సారీ బావా. నేనే సారీ చెప్పాలి. కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. నా మీద ఇంత కేరింగ్ ఉందని నేను అస్సలు అనుకోలేదు బావా. ఇది నీ మీద నాకుండే బాధ్యత సోనియా. ఎవరైనా చెప్తానో షో ఆఫ్ చేస్తానో వచ్చేది కాదు. ఇది ప్రేమ. ఇది ఎలానే ఉంటుంది. నీకు విషయం చెప్దామని వచ్చాను, కానీ ఎలా అవుతుంది అనుకోలేదు. ఏంటి బావా అది? మా ఆఫీసులో మోడల్ గురించి చూస్తున్నారు. వాళ్ళకి నేను నీ ప్రొఫైల్ సెండ్ చేశాను. అది వాళ్ళకి నచ్చిందన్నారు. ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను. ఏంటి షాక్ అయ్యావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. కంగ్రాట్స్. నాకొద్దు బావా ఏంటి కంగ్రాట్సా? ఈ ఆఫర్. అదేంటి అలా అంటావు? నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను. వెనక్కి తీసుకో బావా. ఏంటి జోకా? కాదు బావా, నాకు ఇంట్రెస్ట్ లేదు. లేదా పోయిందా? పోయింది. ఎందుకు? ఎప్పుడైతే నాకు ఇలా జరిగిందో అప్పుడే నేను ఇవన్నీ వద్దనుకున్నా బావా. సైకిల్ నేర్చుకునేటప్పుడు దెబ్బలతో వెళ్తే నేర్చుకోవడం మానేస్తావా? దెబ్బలు తగిలితే బ్లడ్ వస్తుందని జాగ్రత్త పడ్డంలో తప్పేముంది బావా. ఇప్పుడు ఏమంటావు? నాకు ఈ మోడలింగ్ అది వద్దు బావా. సరే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయండి. మాకు నచ్చినట్టు గుడ్డు వెల్లుల్లి కారం చేసాం, తింటావేంటి? ఆ గుడ్డు తీసుకెళ్ళి. వద్దు మామ, మళ్ళీ వస్తాను. యూ క్యారియన్. ఇక్కడ నేను ఒక బకరాగాళ్ళ ఉన్నాను కదా. అప్పుడేమో ముందు నుంచి పొడిచారు, ఇప్పుడేమో వెనక నుంచి పొడిచారు. పొడవడం మాత్రం కామన్. రేయ్, రేపు నుంచి నేను ఆఫీస్కి రాను, వాళ్ళకి చెప్పేయండి. ఎవరికి? ఆఫీస్ వాచ్మెన్కా? చెప్పరా బాబు, ఆల్రెడీ వాడు అప్పున్నాడని నన్ను అడుగుతాడు. నా రెసిగ్నేషన్ లెటర్ పంపిస్తాను, వెళ్ళి ఇచ్చేయండి. వాచ్మెన్కి ఎందుకు అవన్నీ? సోనీకిరా బ్యాట్ కౌ. అర్థమైంది. ఇప్పుడు ఎందుకంటే మానడానికి రీజన్ ఏంటి? అక్కడ నేను మాట ఇచ్చేసి ఇప్పుడు తను రావట్లేదని తెలిస్తే మొక్క మీద ఉమ్మేస్తారు. జనరల్ గా మన ఆఫీస్ లో అలానే చూస్తున్నారు కదరా. చెప్పింది చేయకపోతే ఒక్కొక్కడికి పగిలిపోద్ది. సరే అయితే రెసిగ్నేషన్ లెటర్ పంపించు. చార్ట్ జీపీటీని అడగండి, అదే ఇచ్చేస్తుంది. ఏం అవసరం లేదు. ఏ, నువ్వు రాసిస్తావా? నేను ఆఫీస్కి వస్తాను. లెటర్ మమ్మల్ని ఇచ్చేయమన్నాడు కదా, మళ్ళీ నువ్వెందుకు? మోడల్గా వెళ్ళడానికి నాకు ఓకే బావా. అది మాట అంటే. రేయ్, బయటికి వెళ్ళి ప్యారడైజ్ బిర్యానీ తీసుకొచ్చాను రా. మరి నేను ఇప్పుడు చేసిన వెల్లుల్లి కారం గుడ్డు అది తీసి డస్ట్బిన్లో పడే. ఉమ్. ఇదే మా ఆఫీస్. చాలా రిచ్గా ఉంది కదా. చూడడానికి రిచ్చే ఉంటుంది కానీ లోపలంతా డిచ్చే. అవి మా ఇంటర్నల్ థింగ్స్, చాలా సీక్రెట్గా ఉంచుతాం. అవును, బయట టీ షాప్ వాడు చాలా జాగ్రత్తగా ఉంచుతాడు. మా ఆఫీస్ సీక్రెట్స్ ఎవరికి చెప్పడు. అయిపోయిందా? పద. ఇదే మా గిఫ్ట్ ఏరియా. బాగుంది కదా. చూడడానికే బాగుంటుంది, తినడానికి ఏం బాగోదు. తినడానికే ఉందంట. ప్రస్తుతానికి చెఫ్స్ లేక ఖాళీగా ఉంది. ఆ చెఫ్స్ ఎందుకు లేరో కూడా చెప్పు. శాలరీ లేకపోతే నేనే ఆఫీస్కి రాను, ఇంక చెఫ్ ఎందుకు వస్తారు తొక్క. నెగిటివ్ పీపుల్, నెగిటివ్ వైబ్స్. లోపలికి వెళ్దాం. ఇవే మేము వర్క్ చేసే క్యూబికల్స్. చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. పేరుకే వర్క్ చేసే ప్లేస్ కానీ ఎప్పుడు వర్క్ చేసిందే లేదు. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమి లేవు, అందుకే కొంచెం ఖాళీగా ఉందని చెప్తున్నాడు. బావా, ఇంతసేపు ఆఫీస్ని చూపిస్తున్నా గానీ ఆఫీస్లో ఎవరు లేరు. ఉండరు, ఎందుకంటే అప్పుడే ఎవరు రారు. అంటే మా వాళ్ళకి టైం అంటే టైమే, కరెక్ట్గా టైంకి వస్తారు. మరి మనం ఎందుకు ముందే వచ్చేసాం? సమ్మర్ సీజన్ కదా, ఏసీని ఓసీగా వాడుకుందామని. బడ్జెట్ని గ్యాడ్జెట్లా అనుకూలంగా వాడుకోవాలన్నదే మా కాన్సెప్ట్. హాయ్ ప్రసాద్. హాయ్, గుడ్ మార్నింగ్. నేను ప్రసాద్కి చెప్పాను. నేను మీకే చెప్తున్నా. ఏంటండి ఇలా ఉన్నాడు? అంటే లేడీస్ అంటే కొంచెం అభిమానం ఎక్కువ మా వాడికి. మరి తను కూడా ఉంది కదా. తనకి హ్యాండ్ ఇస్తే హ్యాండ్ ఉండదని తెలుసు. ఇంటెలిజెంట్ ఫెలో. హే సోనియా, హాయ్. నేను మీకెలా తెలుసు? మీ గురించి మొత్తం తెలుసు. అంటే నేను ప్రొఫైల్ సెండ్ చేశానని చెప్పాను కదా, అది వీళ్ళకే.
షీస్ చందు, పిఆర్ హెడ్. హాయ్ సోనియా. హాయ్. ఓకే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ఎక్విప్మెంట్లో ఏదో ప్రాబ్లం ఉందంట, నేను వెళ్ళి చూసొస్తాను. రండి. మీరు కాఫీ తాగుతారా? హ్యావ్ ఇట్. నో థ్యాంక్స్. హే పర్లేదు తీసుకో. నర్వస్గా ఉండక్కర్లేదు, ఫ్రీగా ఉండండి. అంటే కొత్త కదా, తెలుస్తుంది. ఇలాంటి ఆఫీస్కి రావడం ఇదే ఫస్ట్ టైం. అర్థమవుతుంది. కానీ మీరు మోడల్ అని చెప్పారు, చూడ్డానికి ఇంత సింపుల్గా ఉన్నారు. ఫోటోషూట్స్కి అయితే కాస్ట్యూమ్స్తో వెళ్తాను, క్యాజువల్ మీట్స్కి ఇలా నార్మల్ వేరే ప్రిఫర్ చేస్తాను. అవును, ప్రసాద్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏంటి అలా అడుగుతున్నారు? ఏం లేదు, మీరు తను వదిలేసి వెళ్ళిపోయినా తను మీకు హెల్ప్ చేస్తున్నాడు కదా. ఇది మీకెలా తెలుసు? తెలుసుకున్నాను. కొంచెం ఆక్వర్డ్గా అనిపించట్లేదా? అంటే తన్ని డిచ్ చేసి తనతోనే ఉంటున్నందుకు? పాపం ప్రసాద్ చాలా మంచోడు. తనతో కొంచెం సేపు మాట్లాడితేనే రోజంతా మాట్లాడాలనిపిస్తుంది. అవాయిడ్ చేయబుద్ధి కాదు, కానీ నీకెలా ఇగ్నోర్ చేయాలనిపించింది? సారీ, ఏమనుకోకండి ఇలా మాట్లాడేస్తున్నందుకు. అయ్యో పర్లేదండి. అంటే ప్రతి మనిషికి ఒక రీజన్ ఉండొచ్చు. నేను ప్రసాద్ వైపే ఆలోచించి ఇలా మాట్లాడేశాను, కానీ మీ వైపు ఏముందో తెలుసుకోకుండా మాట్లాడేశాను. ఒకప్పుడు. హాయ్ చందు. హాయ్ నందిని. హాయ్ సోనియా. హాయ్. లెట్స్ మూవ్ టు ద కాన్ఫరెన్స్ హాల్. వీ హ్యావ్ టు టాక్ వన్స్. దిస్ ఇస్ సోనీ, దిస్ ఇస్ సోనియా. హాయ్. హాయ్. అయ్యి బాబోయ్, పేర్లు కూడా కలిసిపోయినాయి. చూసారా, టైం వస్తే చూడండి అందరూ ఎలా కలిసిపోతారో. నువ్వు కలిపేకు. సోనియా, మీ ప్రొఫైల్ని వాళ్ళకి సెండ్ చేసాం. పాజిటివ్ సిగ్నల్ వచ్చిందా? నాకు తెలుసు అదే జరుగుద్దని. కొంచెం గ్యాప్ ఇస్తే ఆమె చెప్తుంది. యాక్చువల్గా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, ఈ ఆఫీసా? ఏహే, చెప్పి తినొచ్చు కదా. నువ్వంత హార్ష్గా మాట్లాడాలా? హార్ట్ హట్ అయ్యేలా? సాంగ్ వద్దు, సీన్ చూడు. వాళ్ళకి ప్రొఫైల్లో మోడల్ పిక్చర్స్ చాలా స్టైలిష్గా కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే మీ రీసెంట్ ఫోటోషూట్ ప్రొఫైల్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. యాక్చువల్గా అవి రీసెంట్గా చేసిన ఫోటోషూటే. అదే కదా. మనం కొత్తగా షూట్ చేద్దామన్నా కూడా ఐమ్ రెడీ. అంతే కదా. ఏముంది, కాస్ట్యూమ్స్ చేంజ్ చేద్దాం, కొత్తగా ప్రొఫైల్ సెండ్ చేద్దాం. అంతే కదా. ఏదైనా మాకు ఈజీయే. దట్స్ వాట్ షీ సేయింగ్. అది వాళ్ళకి అర్థమైందిలే. నీ ట్రాన్స్లేషన్ వాళ్ళకి అవసరం లేదు. దెన్ విల్ డూ ఏ ఫోటోషూట్. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్లో మనం ఫోటోషూట్ చేద్దాం. ఐమ్ రెడీ, బట్ కాస్ట్యూమ్స్ నేనే చూస్ చేసుకుంటా. అంటే నేను కాస్ట్యూమ్ డిజైనింగ్ నేర్చుకున్నాను, సో నాకు కొంచెం ఐడియా ఉంటుంది. కుట్టు కొలతలు మాత్రం నేనే చూస్తాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేయకపోయినా మాత్రం నాకు ఫ్యాషన్ డిజైన్ గురించి బాగా తెలుసు. ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ టీవీ చూడడం కాదు, ఐడియా ఉండడానికి. తెలుసులే ప్రసాదు. ఇంకేంటి మరి, షూట్ నేను హ్యాండిల్ చేస్తాను. మన ఫ్లోర్లోనే షూట్ చేద్దాం. లెన్స్కి కెమెరాకి దేనికి కాంప్రమైజ్ అవ్వద్దు. కావాల్సినంత స్పెండ్ చేద్దాం. ఏంటి టైమా? మనీ వరప్రసాద్. ఈ ఎంకరేజ్మెంట్ ముందుంటే బాగుండేదండి. ఏం చేస్తావు? టాప్ కంపెనీగా మారుస్తావా? నా టాలెంట్తో టాప్ లేపేద్దును. వద్దు, మనం ఇలానే వెళ్దాం. లెట్స్ క్లోజ్ దిస్ షూట్ నందిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యా, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏమైంది సోనియా? భయంగా ఉంది బావా. దేనికి? షూట్ మన ఆఫీస్లోనే ఉంటుంది, అందరూ తెలిసిన వాళ్లే. అది కాదు బావా, ఏదైతే వద్దనుకున్నానో మళ్ళీ అందులోకే వెళ్ళి పాస్ట్ థింగ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఫాస్ట్ ఎప్పుడు మనల్ని రోస్ట్ చేస్తూనే ఉంటుంది సోనియా. రెస్ట్ లేకుండా టెస్ట్ మ్యాచ్లో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదీ గుర్తురాదు. గతంలో గాయం నయం అవ్వాలంటే బెస్ట్ రెమెడీ వర్కే. అది ఇష్టంతో చేయాలి, దానికోసం కష్టపడాలి. నీకే ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నాను కదా. నా ధైర్యం కూడా అదే బావా. పద. సారీ బావా. నీలా నేను ఉండలేను బావా. అంతా మర్చిపోయి మన ఇద్దరి మధ్య ఏం జరగలేనట్టు ఇంత మంచితనం ఎందుకు బావా? అంటే ఇప్పుడేంటి, నువ్వు నన్ను బాధ పెట్టావని నిన్ను చంపేస్తానని గొడ్ల పట్టుకు తిరగాల? మన గురించి తెలిసిన వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలే నాకు చాలా ఇబ్బంది పెడుతుంటే అది ఫేస్ చేసిన నీకు కొంచెమైనా బాధ లేదంటే నేను నమ్మను బావా. బాధ లేదని ఎవరు చెప్పారు? నా బాధ చెప్తే వినడానికి నీకు, చెప్పడానికి నాకు ఓపిక సరిపోదు. మర్చిపోయి ముందుకెళ్తేనే లైఫ్ ఈజీగా ఉంటుంది. అయినా నా దృష్టిలో ప్రేమ అంటే అట్ ఎ టైం క్యాష్తో కొనుక్కున్న వస్తువులండి.
నెల నెల బాధతో కట్టుకునే ఈఎంఐ లాంటిది కాదు. ఒక్కసారి ప్రేమించామా దెబ్బతిన్నామా అంతే. మళ్ళీ మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ కట్టి గతాన్ని గుర్తు చేసుకుని బాధపడాలంటే నా వల్ల కాదు. అందుకే నేను మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపో. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ఏంటండి? కొంచెం ఆ పేపర్స్ తీసిస్తారా? ఏంటండి మీరు పడేసుకొని నన్ను తీయమంటారు? మీరేం పారేసుకున్నారో అలా కదలకుండా ఉండిపోయారు. నేనే బానే ఉన్నానే. తెలుస్తుందిలేండి, షూట్ మీద ఫోకస్ చేయండి. అదే పని మీద ఉన్నానండి. ఫోకస్ పుల్లరు ఫోకల్ లెంత్ ఎక్కడని చూస్తున్నాను. మా బడ్జెట్లో అంత లేదులేండి, మీరే చూడండి. మాకు తెలుసులే, అదే చూస్తున్నానండి. చూసుకోమన్నది షూట్ నండి, ఎవరిని పడితే వాడిని కాదు. మాకు తెలుసులే, జుట్టు జాగ్రత్త, రోడ్డు తుడుచుకెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఒకసారి చూపివా? షూట్ అయిపోయింది, వెళ్దాం పదా. ఏంటి మామ తెగ ఆలోచిస్తున్నావు? నా మరదలది ఏమందంరా, మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను. ఏంటి అప్పుల గురించా మామ? సోనియా గురించి. ఫోటోషూట్లో ఎంత అందంగా ఉందిరా. అప్పో, బ్రేకప్ అయిందని మర్చిపో. అది నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, బాగానే గుర్తుంది. మనకెందుకు మామ ఇవన్నీ? అన్నీ మూసుకొని రూమ్కి వెళ్ళిపోతాం. అసలే నెలాఖరు, శాలరీ ఇచ్చే టైం. అవునరా, పదనరా, మనకెందుకు ఇవన్నీ. మన పరిమాణం చేసుకుంటే మంచిది. మావా, నువ్వు ఇంకా ఫోటోషూట్ నుంచి బయటికి రాలేదనుకుంటా. నీ బైక్కి కిక్ ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ అయ్యి. ఏమందాం అయినా ఎవరెంత అందగత్తలైతే మనకెందుకురా, కానీ అంత అందంగా ఉందేంట్రా. మావా, ఈడ ఆ మైకంలో నుంచి బయటకు వచ్చి అలాగలేడు. నువ్వు బైక్ తీ. బావా, నేను కూడా నీతో పాటే వస్తా. అయ్యో, నీకోసం వెయిట్ చేస్తున్నాను. సారీ బావా, కొంచెం లేట్ అయింది. ఏం పర్లేదు, రా కూర్చో. రే, మీరిద్దరు షేర్ అవుట్ వచ్చాను రా, రాకపోయినా ప్రాబ్లం లేదు. చూసేవారా వాడి నాటకాలు? మళ్ళీ పెళ్లి మొగ్గలు వేయడానికి సిద్ధమవుతున్నట్టున్నాడు. అయినా వాడికి ఇప్పుడు ఏం తెలియదులే మామా. బొక్క బొర్లా పడతాడు. చందు, నిన్నొకటి అడగచ్చా? దేని గురించి? మన శాలరీ గురించా? కాదు, ప్రసాద్ గురించి. చెప్పానుగా, ప్రసాద్ చాలా మంచోడు. ప్రసాద్తో పాటున్న సోనియా గురించి. ఆమె గురించి నీకెందుకు? ఏం లేదు, జస్ట్ నార్మల్గా అడుగుతున్నా. సోనియా ఎవరో కాదు, ప్రసాద్ వాళ్ళ మరదలు. వాళ్ళ కప్పులు లవ్ చేసుకున్నారు, కానీ సడన్గా మోడలింగ్ కోసం అని చెప్పి ప్రసాద్కి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఏంటి,
వాళ్ళ ఇంతకుముందు లవర్సా? అని ప్రసాద్ చెప్పాడు. ఒక రకంగా ప్రసాద్కి తను లవర్ అయి ఉండొచ్చు, కానీ సోనియా మాత్రం ఎప్పుడు ఆ టాపిక్ తీయలేదు. మరి ఇప్పుడేంటి అంత జరిగినా కూడా ఇంత క్లోజ్గా ఉంటున్నారు? సొంత మరదలు అన్నాక ఆ మాత్రం ఉంటుంది కదా. అయినా ప్రసాద్కి మంచితనం చాలా ఎక్కువ. అయితే ఏముంది, మళ్ళీ ఆమె వచ్చి ప్రపోజ్ చేస్తే ఒప్పేసుకుంటాడు. షూరా? సోనియా చూడ్డానికి చాలా బాగుంటుంది. ఒక అబ్బాయికి ఇంకేం కావాలి చెప్పు అంతకన్నా? మరి ప్రసాద్ ఆ టైప్ కాదు కదా. అందరు అబ్బాయిలు ఒకటే నందిని. హ్మ్. అలా అయితే నేను సోనియా కంటే అందంగా కనిపిస్తే? ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? నార్మల్గానే అడిగాను, కానీ అందరు అబ్బాయిలు ఒకటే అంటున్నావు కదా. ఇంకేముంది, అప్పుడు నిన్ను ఇష్టపడతాడు. నిజంగానా? నువ్వేంటి ఇంత ఎగ్జైట్ అవుతున్నావు? ఏం లేదు, ఏం లేదు. అయినా మనకెందుకు చెప్పు వాళ్ళ గురించి, నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు. అలా అయితే నేను సోనియా కంటే బాగా కనిపిస్తే?